హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు తయారు చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ముందుగా ఒక కప్పు రవ్వ, ఒక హాఫ్ కప్ కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఒక కప్పు పంచదార, కిస్మిస్, జీడిపప్పు, కాచి చల్లార్చిన పాలు, నెయ్యి. ఇందులో స్టవ్ వెలిగించి ఒక గిన్నె కొంచెం వెడల్పుగా మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి, లేదంటే మాడిపోద్ది రవ్వ. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందాం. ఇందులో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసాను నేను. జీడిపప్పు అండి, మీ టేస్ట్కి ఎలా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. జీడిపప్పు వేయించుకుందాం. జీడిపప్పు ఇలా కొంచెం వేగింది కదా, ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. జీడిపప్పు కిస్మిస్ ఒకేసారి వేస్తే కిస్మిస్ ఎక్కువగా వేగిపోతాయి, జీడిపప్పు వేగవు. అందుకని జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత అప్పుడు కిస్మిస్లు వేసుకోవాలి మనం. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి. నెయ్యి రాకుండా జీడిపప్పు కిస్మిస్ ఒకటే తీసుకొని గిన్నెలో వేసుకున్నాం. 1 కప్పు రవ్వ అండి, రవ్వ వేసేస్తున్నాను. రవ్వ సిమ్లో పెట్టుకొని బాగా వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ఇలా కలుపుకోవడానికి బాగుంటుంది. సిమ్లో పెట్టి బాగా మంచి స్మెల్ వచ్చే వరకు, కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లేదంటే రవ్వ లడ్డు పచ్చి వాసన వచ్చి టేస్ట్ బాగోదు. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. రవ్వ ఇలా సగం వేగిందండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసేసుకుందాము. మీకు ఇంకా టైం ఉంటే కొబ్బరి రవ్వ 2 కలిపేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. అప్పుడు కొబ్బరిలో ఉన్న తేమంతా రవ్వ పీల్చుకొని వేయించేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా 2 కలిపి వేయించుకున్నా ఇప్పుడు బాగుంటుంది. వేగేలోపు కప్పు, 1/2 కప్పు పంచదార అండి. మీకు కొంచెం తీపి ఎక్కువ తింటే కప్పు వేసుకోండి. 3 యాలక్కాయలు, ఇవి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం, పొడి చేసుకుందాం. రవ్వ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. కొబ్బరి రవ్వ బాగా వేగిపోయినాయి, మంచి స్మెల్ వస్తుంది. చూసారా, కొబ్బరి కూడా అంతా కలర్ వచ్చేసింది, రవ్వ కూడా కలర్ వచ్చేసింది మొత్తం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక కళ్ళలోకి తీసేసుకుందాం అండి. ఇది మనం పంచదారను యాలక్కాయలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది కలిపేసుకుందాం. ఇది ఇలా బాగా కలిసేలాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయింది కదా. కాచి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి పాలు. ఇవి సరిపోను వేసుకుందాం. అన్నీ ఒకేసారి వేయొద్దు. కొంచెం వేసి పాలు ఇలా కలిపేసి పక్కన పెట్టేద్దాం కొంచెంసేపు. ఇలా అంతా కలిసేలాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయింది కదా. ఇలా కొంచెంసేపు ఉంచేసి మూత పెట్టేస్తే రవ్వ, ఈ పాలు అన్నీ ఉన్నాయి కదా, అది పీల్చేసుకుంటుంది, బాగుంటాయి. అప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి, తీసి చూద్దాము ఎలా ఉందో. ఆరిపోయింది పూర్తిగా. ఇలా ఉండకు వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా ఉండకు వస్తుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుందాం. కలిపేసుకున్నాం. మీకు ఇలా కలుపుకోవడం ఇష్టం లేకపోతే ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి వండ చుట్టేటప్పుడు. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాను, అందుకని కలిపేసేస్తున్నాను.
మీకు ఏవైనా కొంచెం తేమ తక్కువగా ఉంది, ఉండ రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం పాలు వేసేసుకోండి. ఇలా ఉండలన్నీ చేసి పెట్టుకుందాం. రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయండి. నాకు 1 కప్పు రవ్వకి నాకు 15 లడ్డూలు అయ్యాయి. ఇవి వారం రోజులైనా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా అలాగే ఉంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. నేను టేస్ట్ చేసి చూసాను కూడా ఆల్రెడీ, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్స్ లో పెట్టండి. మీకు కావాల్సిన వంటలు నేను చేసి పెడతాను.